అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా దివ్యాంగజన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనములు పొందుటకు దరఖాస్తు చేసుకోవటానికి పత్రికా ప్రకటన వెలువడింది. దానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దివ్యాంగజన్ విద్యార్థులకు 3 రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇవి 3 మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1 ప్రీ మెట్రిక్, 2 పోస్ట్ మెట్రిక్, 3వది టాప్ క్లాస్. ఇవి 3 ఆన్లైన్లో అప్లై చేసేటువంటి స్కాలర్షిప్స్. ఇవి కాకుండా మరొక రకమైనటువంటి స్కాలర్షిప్ ఆఫ్లైన్లో అప్లై చేయటం జరుగుతుంది. మరి ఈ స్కాలర్షిప్స్ ఎవరి ద్వారా లభ్యమవుతున్నాయనే విషయాన్ని పరిశీలించినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ వారు దివ్యాంగజన్కు ఒక చక్కని సదవకాశాన్ని కల్పించడం జరిగింది. వారి చదువును పొందే నిమిత్తం ఈ స్కాలర్షిప్స్ అందజేయబడటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇది www.scholarships.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి వివరాలను మనం పొందవచ్చు. అదేవిధంగా www.tegwd.gov.in అనేటువంటి సైట్ నుంచి కూడా పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ వివరాలు లభ్యమవుతాయి. అంతేకాకుండా దీనికి స్కాలర్షిప్ను పొందటానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉదహరించబడ్డాయి. అది బెంచ్ మార్క్ డిజేబిలిటీ నాట్ లెస్ దాన్ 40% అనేటువంటిది ఈ స్కాలర్షిప్స్ పొందటం కోసం క్రైటీరియాగా పెట్టడం జరిగింది. ఎవరైతే స్కాలర్షిప్స్కు అప్లై చేయదలుచుకున్నారో వారందరికీ యూడి ఐడి కార్డు అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ యూడి ఐడి కార్డు లేనట్లయితే ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా ఉన్నట్లయినా సరిపోతుంది. అంతేకాకుండా డిజేబిలిటీ సర్టిఫికేట్, తెలుగు రాష్ట్రాల్లో మనం సదరం సర్టిఫికేట్గా పిలుస్తుంటాము. ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరిన్ని కొన్ని వివరాల గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఇది టైం లైన్. స్కాలర్షిప్స్కి ఎప్పుడు అప్లై చేయటం ప్రారంభమవుతుంది, ఎప్పటిలోపుగా అప్లై చేయాలనేటువంటి టైం లైన్ ఇక్కడ ఇవ్వబడింది. ముందుగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ గమనిద్దాం. ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ 30/6/2024, చివరి తేదీ 31/8/2024. ఆగస్టు నెల 2024 సంవత్సరంతో గడువు ముగుస్తుంది. అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ప్రారంభ తేదీ కూడా ప్రీ మెట్రిక్ వల్లే ఉంది. అయితే ఎండ్ డేట్ 31/10 వరకు ఉండటం మనం ఈ స్లైడ్ ద్వారా గమనించవచ్చు. అదేవిధంగా టాప్ క్లాస్ స్కాలర్షిప్స్ అని ఉన్నాయి. ఇవి కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ సంబంధించినటువంటి టైం లైనే దీనికి కూడా ఉందనే విషయాన్ని గమనించగలరు. మరి స్కాలర్షిప్స్కి అప్లై చేయాలంటే స్లాట్స్ అనేవి కేటాయించబడతాయి. ఈ స్లాట్స్ ముఖ్యంగా 50% స్లాట్స్ ఫీమేల్కు కేటాయించడం జరుగుతుంది. మనం స్కాలర్షిప్ పొందటానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అవైలబిలిటీ ఆఫ్ స్లాట్ను సంబంధించి మాత్రమే స్కాలర్షిప్స్ మంజూరు చేయబడతాయి. ఫ్రెష్ స్లాట్స్ అలాగే రెన్యువల్ స్లాట్స్ కూడా ఉండటం మనం గమనిస్తున్నాం. ఈ స్లాట్స్ని ప్రతి సంవత్సరం మనం లభ్యమవుతూ ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉన్నంతనే మనకి స్కాలర్షిప్ వచ్చినటువంటి విషయాన్ని
నిర్ధారించడం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటి విషయం ఈ స్లైడ్ మనకి తెలియపరుస్తుంది. అంతేకాకుండా ఆఫ్లైన్ ద్వారా స్కాలర్షిప్ అప్లై చేయొచ్చని మనం ఇప్పటికే తెలియపరిచున్నాం. దానినే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఎవరైతే దివ్యాంగజనులు ఉన్నారో వారు విదేశాల్లో చదువును అభ్యసించాలనుకుంటున్నారో ఆ సందర్భంలో ఈ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లభిస్తుంది. దీనికి సంబంధించి మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేయాలి. బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉండాలి. యూడిఐడి కార్డు కానీ లేదా ఎన్రోల్మెంట్ కార్డు కానీ ఉండాలి. అదేవిధంగా ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వెబ్సైట్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆన్లైన్ ఫామ్ కానీ అన్నీ లభ్యమవుతాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు వెబ్సైట్ యొక్క లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది, గమనించగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.